హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ అండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ నేను 1.5 kg మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి 1 స్పూన్ వరకు వెల్లుల్లి పేస్టు, 5 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్టు, అండ్ ఆ తర్వాత 2 స్పూన్స్ బిర్యానీ మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 స్పూన్లు వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మటన్లో నేను పెరుగు అయితే యాడ్ చేయనండి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్, తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇందులోకి 4-5 వరకు బిర్యానీ ఆకులు, మిగిలిన మసాలా దినుసులన్నీ నేను ఈ వేడైన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి మసాలాలు అయితే నేను ఉరామారిగ్గా వేసేసుకుంటాను, కొలత ప్రకారం ఏం వేయను అనమాట. సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు బియ్యాన్ని కూడా నానపెట్టుకోవాలి. నేను 1.5 kg మటన్కి 1.5 kg రైస్ తీసుకుంటున్నాను. అంటే 6 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను అనమాట. ఈ దినుసులన్నీ వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కొబ్బరి మసాలా, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ మసాలాలోనే చూస్తున్నారు కదా, ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు గంటితో కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇవన్నీ మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇంకొకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని, నేను ఇక్కడ పసుపు ముందే వేసుకోవాలండి కానీ మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ మసాలా అంతా మటన్కి కూడా పట్టేటట్టు. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మటన్లో వాటర్ అనేవి ఇనికిపోయి మనకి గ్రేవీ అనేది కనిపిస్తుందండి. ఆ టైంలో మనం ఇంకా వాటర్ అనేవి ఎసురు కోసం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 6 గ్లాస్ రైస్కి 9 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, బాగా ఇలాగా వాటర్ అంతా బాగా మరిగేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి వాటర్ అనేది చెక్ చేసుకొని ఉప్పు, కారం అనేది వేసుకోండి. అండ్ ఈ వాటర్లోకే పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత చెక్ చేసుకుంటే మనకి రైస్ అనేది కుతకుతలాడుతూ ఉండాలన్నమాట. ఆ టైంలో సిమ్లో పెట్టేసుకోవాలండి. హైలో అస్సలు పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా పైన వెయిట్ పెట్టుకోండి. అట్లాగా వెయిట్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే మనకి మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈ మటన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. సింప్లీ బారు ఛానల్లో ఇలాంటి ఈజీ హోమ్ మేడ్ కుకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ ఇట్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.